హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. జాను, ఇదిగో జ్యూస్ తాగు అంటాడు ఆర్యన్. సాగర్, ఏంటిది? ఇందాకే కదా తిను, ఇది తిను అని ఫుల్గా పెట్టావు. మళ్ళీ ఇంకా అదే అరగలేదు, అప్పుడే జ్యూస్ అంటావేంటి? నా వల్ల కాదు బాబు, ప్లీజ్ అని క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి బతిమాలుతూ ఉంటుంది. జాను, మాటి మాటికి నువ్వు మరీ అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకే, నాకు చాలా కష్టంగా ఉంది బంగారం. అసలే నువ్వు వీక్గా ఉన్నావు, జాగ్రత్తగా ఉండమని చెప్పింది డాక్టర్. ముందు జ్యూస్ తాగవే బంగారం అంటాడు ఆర్యన్. సమీ తాగడం ఇష్టం లేక, వద్దు సాగర్ ప్లీజ్ అని మొహం పెట్టి అలా బొంగుమూత పెడుతుంది. ఆర్యన్ పక్కన కూర్చుని మొహం తన వైపుకు తిప్పుకొని గ్లాస్ నోటి దగ్గర పెడతాడు. అయినా నోరు తెరవకపోతే బలవంతంగా నోరు తెరిపించి తాగిస్తాడు. దానితో కోపంగా చూస్తుంది సమి. జాను, నువ్వేంటే కోపంగా చూసినా అందంగానే కనిపిస్తావు. అసలు నిన్ను ఏ యాంగిల్లో చూసినా నాకు అందంగానే కనిపిస్తావు బంగారం. ఇప్పుడు ఎలా? కళ్ళు పని చేయట్లేదేమో, టెస్ట్ చేయించుకో అంటుంది సమి. ముందే చేయించుకున్నా జాను, నా కళ్ళకి అంతేనట, నువ్వు తప్ప ఏది అందంగా కనపడదట అంటాడు ఆర్యన్. సరే, మీకు అంత ఇబ్బంది ఎందుకులేండి, నేను మా పుట్టింట్లో ఉంటాను, చూడకపోతే ఏ బాధ ఉండదు కదా అంటుంది సమి. అమ్మో, అది చాలా కష్టం. నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. ప్రొద్దుటే కాసేపు నువ్వు కనబడకపోతేనే నా గుండె ఆగినంత పనైంది. నీ విషయంలో నేను రిస్క్ తీసుకోను. అది ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, అసలే ఇంకా జాగ్రత్తగా ఉంటాను. నీకు బేబీకి దూరంగా అస్సలు ఉండను అంటాడు ఆర్యన్. సమీర లేచి ఆర్యన్ ఒళ్ళో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుని, సాగర్, అది కాదు, ప్రెగ్నెంట్ అయితే పుట్టింటికి పంపిస్తారు కదా అంటుంది సమి. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏం లాభం లేదు, నిన్ను పంపడం అనేది జరగదు అని సమీరని దగ్గరికి తీసుకుని ముక్కుతో మెడవంపులు రాస్తూ చిన్నగా తన పెదాలకు చేతులకు పని చెప్తాడు. సమీర్కి ఆర్యన్ ఏం చేస్తున్నాడో అర్థమై సాగర్ వదులు అని ఒళ్ళో నుండి లేవబోతుంది. ఆర్యన్ లేవకుండా పట్టుకొని నా పాటికి సైలెంట్గా ఉన్న నన్ను ఉండనీయకుండా ఒళ్ళో కూర్చుని నా మైండ్ డైవర్ట్ చేసి ఇప్పుడు వెళ్తానంటే ఎలా బంగారం అంటాడు ఆర్యన్. సాగర్, అది నేను ఊరికే అంటుంది సమి. నువ్వు అంత దగ్గరగా ఉంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. సాగర్ అని ఏదో చెప్పబోతున్న సమీర్కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడు ఆర్యన్. సమీర్ కూడా ఆర్యన్లో అలాగే ఒదిగిపోతుంది. ఆర్యన్ రెడీ అయి అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న సమీని, జాను, ఈ రోజు అవుతుందా అంటాడు. రెడీ అవుతూనే వెళ్ళడానికి ఎందుకో అంత తొందర అంటుంది సమి. ఆర్యన్ షర్ట్ బటన్స్ విప్పుతూ సమీర దగ్గరికి వచ్చి, నాకు అసలు తొందరే లేదు బంగారం అంటాడు ఆర్యన్. సాగర్, ఏంటిది, షర్ట్ ఎందుకు తీస్తున్నారు? వెళ్దాం పదా, ప్లీజ్ వెళ్దాం అన్నావు కదా అంటుంది సమి. సమీర మొహం చేతుల్లోకి తీసుకొని, వెళ్ళాలని అనిపించకపోతే చెప్పొచ్చుగా, నీకు ఇష్టమైనవన్నీ రోజు ఇద్దరం ఇక్కడే ఉందాం కదా అంటాడు. సార్, ఆఫీస్కి వెళ్ళరా ఇంకా? ఆఫీస్లో ఎంత పని ఉంటుంది అంటుంది సమి. ఆఫీస్ పని కన్నా నాకు ఈ పనే ఇష్టం అంటాడు ఆర్యన్. ఎప్పుడు ఇదే గోల అంటూ ముద్దుగా విసుక్కుంటుంది సమి. నువ్వు పక్కన ఉంటే నాకు ఇలాంటి థాట్సే వస్తాయి మరి అంటాడు ఆర్యన్. ఏం చేయను? అయినా ఏ నిజం చెప్పు, నేను ఇంకా దగ్గరగా ఉంటే నీకే ఫీలింగ్స్ రావా అంటాడు ఆర్యన్. సమీ నవ్వుతూ ఉంటుంది. నవ్వింది చాలే, చెప్పవే అంటాడు ఆర్యన్. ఎందుకు రావు, అలా వస్తేనే కదా తమరి ఆటలు సాగుతున్నాయి అంటుంది సమీ గోముగా. అసలు నన్ను టెంప్ట్ చేసేలా రెడీ అవ్వడం, ఎక్స్పోజ్ చేయడం, చేసేది అన్నీ నువ్వు. నన్ను అంటున్నావా అంటాడు ఆర్యన్. ఏం చెయ్యను, సార్ చుక్కల్లో చంద్రుల్లో వెలిగిపోతూ ఉంటారు, మరి మీ దృష్టి మరలకుండా ఉండాలని నా పాటలేవో నేను పడుతున్నా అంటుంది సమి. అంత శ్రమ ఎందుకు బేబీ, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ అసలు కనపడరు కదా అంటాడు ఆర్యన్. ఏమో, నా జాగ్రత్త నాది అంటుంది సమి. ఏంటి జలసినా అంటాడు ఆర్యన్. ఏమైనా అనుకోండి, మీతో ఎవరన్నా క్లోజ్గా మాట్లాడితే నాకు నచ్చదు అంటుంది సమి. అబ్బా, వింటుంటే ఎంత బాగుందో అంటాడు ఆర్యన్. పదండి వెళ్దాం, నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి అంటుంది సమి. ఏమైంది బంగారం, ఎందుకు మన ఇంటికి వద్దు అంటున్నావు? అసలు హర్షికి ఏమైంది అంటాడు ఆర్యన్. ఏం లేదు అంటుంది సమి. బంగారం చెప్పు, అసలు ఏమైంది, ఎందుకు ఇద్దరు వచ్చేసారు అంటాడు ఆర్యన్. సిరికి హర్షకి మధ్య జరిగిందంతా చెప్తుంది. జాను, సిరి చిన్నది కదా,
ఇంట్లో అదేం చేసినా ఎవ్వరూ ఏమనరు. ఇబ్బంది అంటే ఏంటో తెలియదు. బయట ఎవరు తనని ఇబ్బంది పెట్టే అవకాశం సిద్ధు ఎప్పుడూ ఇవ్వలేదు. సిద్ధు ఒక్కడేనా? నేను కూడా. అందుకే సిరికి మాట్లాడడం తెలీదు. పోన్లే చిన్నపిల్ల, తనకి నేను నచ్చ చెప్తాను కదా అంటాడు ఆర్యన్. సమీ సీరియస్గా చూస్తుంది. ఎందుకే అలా చూస్తున్నావు అంటాడు ఆర్యన్. సిరి చిన్నపిల్ల. అవును, నాకన్నా సిద్ధు కన్నా చిన్నదే కదా అంటాడు ఆర్యన్. మరి నేను కూడా సిరి ఏజ్ కదా, చిన్నపిల్లనే కదా, ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటుంది సమీ. నువ్వు పిచ్చి లాజిక్లు అడక్కు, పద ఇంటికి వెళ్దాం అంటాడు ఆర్యన్. సమీర ఇంటికి రాగానే అందరూ సమీర చుట్టూ చేరతారు. మంజుల జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అత్తయ్య నాకొద్దు ప్లీజ్ అంటుంది సమీ. అలా అంటే ఎలా? తాగాలి. అసలే నీలో ఇంకో చిన్ని ప్రాణం ఉంది. నువ్వు కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఇద్దరికీ సరిపోవాలి కదా అంటుంది మంజుల. ఇలా తాగి తాగి తిని తిని బస్తాలాగా తయారవుతానేమో అత్తయ్య అంటుంది బేలగా మొహం పెట్టి. ఆర్యన్ మంజుల చేతిలో గ్లాస్ తీసుకుని సమీరాకి తాగిస్తూ చెవిలో చిన్నగా, నువ్వెందుకు బేబీ అంత టెన్షన్ పెట్టుకున్నావు? నీ ఒంట్లో క్యాలరీస్ అన్ని ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసు, అదంతా నేను చూసుకుంటాలే అంటాడు ఆర్యన్. ఆ మాటలకి సమీర బుగ్గల్లో కెంపులు పూస్తాయి. సరే నువ్వు రెస్ట్ తీసుకో అని ఆర్యన్ వెళ్ళిపోతాడు. సీరియస్గా కూర్చుని ఆలోచిస్తున్న ఆర్యన్ దగ్గరికి వస్తాడు జై. సిద్ధు. ఏమైంది బాయ్, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? కరణ్ గురించి అంటాడు ఆర్యన్. ఇంత హ్యాపీ మూమెంట్లో వాడి గురించి ఎందుకు అంటాడు జై. వాడికి నచ్చనిది మనం హ్యాపీగా ఉండడమే, మామూలుగా కంటే ఇప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటాడు సిద్ధు. కరెక్ట్గా చెప్పావు సిద్ధు, వాడిప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ఇంత త్వరగా వాళ్ళ అమ్మ కేసు గురించే వాడు కింద మీద అవుతున్నాడు. అప్పుడే స్టెప్ తీసుకుంటాడా అని కూడా డౌట్గా ఉంది అంటాడు సిద్ధు. దెబ్బ తిన్నప్పుడే కసి పెరుగుతుంది, పంతం పెరుగుతుంది, ఏమైనా చెయ్యొచ్చు, మనం ఇప్పుడేం చెయ్యాలి అంటాడు జై. ఇప్పుడు మనం ఛాన్స్ తీసుకోలేం భాయ్, బాబీ అసలే ప్రెగ్నెంట్, పొరపాటున బేబీకి కానేమన్నా జరిగితే బాబీ ఈసారి తట్టుకోవడం కష్టం అంటాడు సిద్ధు. మీ బాబీ కాదు, నేను అస్సలు తట్టుకోలేను సిద్ధు, అందుకే వాణ్ణి కొన్నాళ్ళు లోపల వేద్దాం అనుకుంటున్నా అంటాడు ఆర్యన్. ఎలా భాయ్ అంటాడు సిద్ధు. ఆల్రెడీ స్కెచ్ వేశాను, వాడి పని ఈ రాత్రికే చెప్తాను అంటాడు ఆర్యన్. సరే భాయ్, మాకు కొంచెం పనుంది, బయటకు వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అడుగుతాడు సిద్ధు. లేదు సిద్ధు, బంగారాన్ని వదిలి నేను రాను అంటాడు. సరే అని ఇద్దరు బయటకు వచ్చేసరికి సిరి, సమీర, మిథున, సంజు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సన్నగా వర్షం, చల్లగా గాలి, అసలు ఎంత బాగుందో ఈ వెదర్ అంటుంది మిథున. పర్లేదు, నా బంగారానికి కొంచెం రొమాంటిక్ సెన్స్ ఉంది అని అనుకుంటాడు మనసులో జై. అవును, ఇప్పుడు ఈ వర్షంలో వేడిగా బజ్జీలు తింటూ కాఫీ తాగితే భలే ఉంటుంది అని యాంగ్జైటీ అవుతూ చెప్తుంది సంజు. చి నా కర్మ, దీనికి ఎప్పుడు ఈ తిండిగోలే అని మనసులోనే విసుక్కుంటాడు సిద్ధు. వీళ్ళిద్దరూ కూడా వచ్చి కూర్చుంటారు. కాసేపు ఉన్నాక జై, మిథు, ఇక్కడ ఒక నర్సరీ చూశాను, తీసుకుందాం అనుకుంటున్నా, నీకు బాగా తెలుసు కదా, ఒకసారి రావా, వెళ్ళి చూసొద్దాం అంటాడు. మిథున ఆశ్చర్యంగా చూస్తూ సరే పద అని జైతో వెళ్ళిపోతుంది. సంజు, ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పావు కదా, మొన్న టైం అవుతుంది వెళ్దామా అంటాడు సిద్ధు. నేనా? ఎప్పుడు అంటుంది అయోమయంగా. మొన్న చెప్పావులే, నీకు ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువైంది అని కోపంగా చూస్తూ చెయ్యి పట్టుకుని సిరికి, సమీకి బాయ్ చెప్పి తీసుకెళ్తాడు. సిద్ధు చేసిన పనికి సమీ, సిరి నవ్వుకుంటూ ఉంటారు. ఏమైంది, ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడుగుతాడు ఆర్యన్. సిద్ధు పడుతున్న పాటలు చెప్పి పడి పడి నవ్వుతుంది సిరి. బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కదా, ఇద్దరు వంకలు పెట్టుకొని మరీ తీసుకెళ్లారు, మనం ఆ మాత్రం గెస్ చేయలేమా వాళ్ళు ఎందుకు వెళ్ళారో అంటుంది సమీ. అవును, అందులో మనం అసలే సీనియర్స్ అంటాడు ఆర్యన్. సిరికి హర్ష గుర్తొస్తాడు. కొంచెం డల్ అవుతుంది. ఏంటి సిరి, హర్ష గుర్తొస్తున్నాడా అంటుంది సమీ. అది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అంటుంది సమీ. హర్షకి ఉన్నట్టుండి ఏమైందో తెలియట్లేదు, చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నాడు అంటుంది సిరి. మరి నీకేమైంది అంటుంది సమీ. నాకేమైంది అన్నయ్య అంటుంది సిరి. సిరి చేతులు పట్టుకుని, సిరి, నువ్వు ఇంకా చిన్న పిల్లవు కాదు, హర్షని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, తనని అర్థం చేసుకోవాలి, తన మనసు బాధ పెట్టకూడదు అని చెప్తాడు ఆర్యన్. నేను తనని ఏం అనలేదన్నయ్య అంటుంది సిరి.
సిరి, హర్ష చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువే. కానీ నువ్వు హర్షతో మాట్లాడిన మాటలు తన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాయి. నేనేం తప్పు మాట్లాడాను? ఏం మాట్లాడినా మా ఫ్యూచర్ బాగుండాలనే కదా అంటుంది సిరి. సిరి, నువ్వు చెప్పిన ఆ మాటలు తన స్థాయిని తగ్గించి చూపించాయి. మన కంపెనీలో ఏదో ఒక తప్పు చెప్తే తను చూసుకుంటాడని ఎలా అనుకున్నావు? తనకంటూ కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. వెరీ టాలెంటెడ్ హర్ష. ఆల్రెడీ తాను తయారు చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయి తానే ఓన్గా చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. హర్ష బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. డాడ్ కూడా చెప్పారు. అయినా తను ఒప్పుకోలేదు. నా సొంతంగా నేను ఎదగాలి అన్నాడు. సమీర తన పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు, ప్రాపర్టీ హర్షకి షూరిటీగా పెట్టింది. ముందు అవి కూడా వద్దన్నాడు. కానీ సమీర నచ్చ చెప్తే తీసుకున్నాడు అంటాడు ఆర్యన్. సిరి ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు నీ గోలలో పడి హర్షని పట్టించుకోవడం మానేశావు. తనకి ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పేరెంట్స్ని వదిలి తను ఉండాలంటే కష్టం కదా. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత హర్షదే కదా. రేపు హర్షని పెళ్లి చేసుకుంటే అది నీ బాధ్యత కూడా. మరి నువ్వు తనని వాళ్ళింటికే వెళ్ళక్కర్లేదంటే ఎలా? మీ వదిన కూడా నన్ను ఇక్కడికి రావద్దంటే నీకెలా ఉంటుంది చెప్పు? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు సిరి. హర్ష లాంటి వాడు దొరకడం చాలా అదృష్టం. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అంటాడు ఆర్యన్. సిరి కన్నీళ్లతో సారీ అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది హర్షని కలవడానికి. జాను, నా కాఫీ తీసుకురా, కొంచెం వర్క్ ఉంది, వెళ్ళి చేసుకుంటూ ఉంటాను అంటాడు ఆర్యన్. సమీర కాఫీ తెచ్చిస్తుంది. ఆర్యన్ తాగుతూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సమీర గ్లాస్ విండోలో నుండి సన్నగా పడుతున్న దుంపరని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎంతకీ ఆర్యన్ ల్యాప్టాప్ వదలకపోయేసరికి బోర్ అనిపించి డోర్ తీసుకుని బాల్కనీలోకి వెళుతుంది. గాలికి, తన మీద పడుతున్న చినుకులకి, చల్లని గాలికి ఒళ్ళంతా జిమ్మంటుంది. సమీరకి వర్షంలో తడవాలనిపించి బయటకు వెళ్ళి వర్షంలో తడుస్తూ ఉంటుంది. తల తిప్పిన ఆర్యన్కి వర్షంలో తడుస్తూ సమీర కనిపిస్తుంది. జల్లుకి చీరంతా తడిచి ఒంటికి అతుక్కుపోయింది. నీటి బిందువులు ఒంటి మీద ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆర్యన్కి రెప్ప వేయడం కూడా కష్టమైంది. మైండ్లో ఏవేవో చిలిపి కోరికలు పరిగెడుతున్నాయి. మైమర్చిపోయి కళ్ళు మూసుకున్న సమీర సడన్గా తనని ఎవరో ఎత్తుకున్నట్టు అనిపించి కళ్ళు తెరుస్తుంది. ఆర్యన్ చేతుల్లో ఉండడం చూసి ఆర్యన్ మొహంలోకి చూస్తుంది. ఆర్యన్ కోపంగా సమీని చూస్తూ లోపలికి తీసుకెళ్తున్నాడు. సాగర్, ఏమైంది? ఎందుకంత కోపంగా చూస్తున్నావు అంటుంది సమీ. బెడ్రూమ్లోకి తెచ్చి దించేసి, నీకు అసలు బుద్ధుందా? అలా వర్షంలో తడుస్తున్నావు. జలుబు చేసి జ్వరం వస్తే వెళ్ళు, ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకో అంటాడు ఆర్యన్. సమీర మూతి ముడుచుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఆర్యన్ బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో జుట్టు తడి తుడుస్తూ ఉంటాడు. జాను, నువ్వు ఇంకా చిన్న పిల్ల కాదు, కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి. ఇంకోసారి అలా చేస్తే అస్సలు ఊరుకోను అని. దీనికి ఏం తెలుసు నా బాధ? చంపేస్తుంది రాక్షసి అనుకుంటాడు మనసులో. సమీర రెడీ అవుతుంటే ఆర్యన్ వెనుక నుండి వచ్చి గట్టిగా హాక్ చేసుకుంటాడు. సమీర్కి అర్థమైపోతుంది ఆర్యన్ ఫీలింగ్స్ ఏమిటో. ఆర్యన్ని విడిపించుకుని ముందుకు తిరిగి ఆర్యన్ని కిస్ చేస్తుంది. ఆర్యన్ ఆ ముద్దుని కంటిన్యూ చేస్తాడు. జై మిథునను తీసుకుని నర్సరీకి వెళ్తాడు. నిజంగానే కొంటున్నావా? మరి నువ్వేమనుకున్నావు? ఊరికే నన్ను బయటికి తీసుకెళ్ళడానికి అలా చెప్పావేమో అనుకున్నా అంటుంది మిథున. పర్లేదు, నీకు కూడా బుర్ర పనిచేస్తుంది అంటాడు జై. జై అంటుంది. అది ఆల్రెడీ కొనేసా, నీకు చూపిద్దామని, అలాగే నీతో టైం స్పెండ్ చేయాలని తీసుకొచ్చా అని అక్కడ గుబురుగా ఉన్న చెట్టు కింద బెంచ్ ఉంటే అక్కడ కూర్చోబెట్టాడు. జై, తడిచిపోతాం అంటుంది మిథున. ఏం తడవములే అని మిథున ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటాడు. మిథున జై జుట్టుతో ఆటలాడుతూ ఉంటుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. జై కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు మిథునని. జై, ప్లీజ్ అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది అంటుంది మిథున. నీతో చాలా కష్టం మిథు, చూస్తేనే సిగ్గుపడితే కాపురం ఎలా చేస్తావు చెప్పు అంటాడు జై. జై, ఏంటా మాటలు అంటుంది మిథున. జై మిథు చేయి తీసుకొని ముద్దు పెట్టుకుని, మరి నీ సిగ్గంతా ఈరోజు చూపించుకు, మన పెళ్లిదాకా దాచుకోవే అంటాడు జై. ఇంతకు మన పెళ్ళెప్పుడు అంటుంది మిథున. నువ్వు ఓకే అంటే ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఇంకా ఛీ, నీకు అసలు సిగ్గు లేదు అంటుంది మిథున. పెళ్ళాన్ దగ్గర సిగ్గుపడితే పనులు అవ్వవు బేబీ అంటాడు జై. సిద్ధు బైక్ తీసుకొస్తాడు. వర్షం పడిపోతుంటే బైక్ ఏంటి, కారు తీయచ్చు కదా అంటుంది సంజు.
సిద్ధు సీరియస్గా చూసేసరికి సంజు సైలెంట్గా కూర్చుంటుంది. సంజు కొంచెం దూరంగా కూర్చోవడంతో సిద్ధుకి చిరాకొస్తుంది. నా స్పీడ్కి ఇలాంటి బూట్స్ దొరికింది, ఏం చేస్తాం అనుకుంటూ బండి స్పీడ్ పెంచుతాడు. వర్షం గాలికి చలిగా ఉండి బండి స్పీడ్కి పడకుండా వణుకుతూ కూర్చున్న సంజుని అద్దంలో నుండి చూసి నవ్వుకుంటాడు. స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి ఒక్కసారి సిద్ధు మీద పడిపోతుంది. పడిపోవడం ఎందుకు, పట్టుకోవచ్చు కదా, నేనేమనుకోను అంటాడు సిద్ధు. సంజు నవ్వుకుంటూ గట్టిగా హక్ చేసుకుని కబుర్లు మొదలు పెడుతుంది. ఇద్దరు అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. సిరి హర్ష వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఆంటీ, హర్ష పైన ఉన్నాడు, వెళ్ళమ్మా అంటుంది నీలిమ. సిరి పరిగెట్టుకుంటూ వెళ్ళి హర్షని వెనుక నుండి హక్ చేసుకుని సారీరా అంటుంది. సిరిని విడిపించుకుని వెనక్కి తిరిగి సిరి వైపు చూస్తాడు హర్ష. సిరి హర్ష చేతులు పట్టుకొని, సారీ హర్ష, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు, ఇంకోసారి ఇలా జరగదు అంటుంది. హర్ష సిరిని గట్టిగా హక్ చేసుకుంటాడు. కరణ్ గెస్ట్ హౌస్లో కూర్చొని ఆర్యన్ ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సడన్గా కమాండోలు కరణ్ని చుట్టుముడతారు. కరణ్ తేరుకునే లోపే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అతనికి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. అతని చేతులను బంధించి తీసుకెళ్లి వెహికల్లో కూర్చోబెడతారు. ఉన్న ఫలంగా అలా చేసేసరికి మైండ్ పనిచేయదు కరణ్కి. కొంచెం దూరం వెళ్ళాక కరణ్ కళ్లకు గంతలు కడతారు. కరణ్ ఎంత అడిగినా ఎవ్వరూ నోరు కూడా తెరవరు. ఒక రోజంతా తిప్పి తిప్పి అతనిని ఒక గదిలో కుర్చీకి కట్టేసి కళ్ళకున్న గంతలు విప్పేసి గది లాక్ చేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా కళ్ళు కట్టి ఉండడం వలన విప్పినా అలాగే కనిపిస్తుంది. కాసేపటికి అర్థమవుతుంది కళ్ళు మూసినా తెరిచినా ఒకటే అని. ఎందుకంటే అది ఒక చీకటి గది. కరణ్ ఎంత అరిచినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నిజానికి అది సౌండ్ ప్రూఫ్ గది. లోపల శబ్దాలు బయటికి, బయట శబ్దాలు లోపలికి వినిపించే అవకాశమే లేదు. కరణ్కి అర్థమవుతుంది ఇదంతా ఆర్యన్ పనే అని. కానీ ఇక్కడి నుండి తప్పించుకునే మార్గం మాత్రం కనపడక సతమతం అవుతూ ఉంటాడు. ఒక మనిషి ఒంటరిగా చీకటి గదిలో నిశ్శబ్దంగా ఉండడం ఎంత నరకమో కదా. ఆర్యన్ మాత్రం పిచ్చ సంతోషంగా ఉంటాడు. ప్రస్తుతానికి ఆ కరణ్ టెన్షన్ లేదు కాబట్టి తను తన సమయం సమీరతో ప్రశాంతంగా గడపచ్చు. వెంటనే ఆర్యన్కి సమీరని చూడాలి అనిపిస్తుంది. రూమ్లోకి వెళ్తాడు. సమీర బట్టలు మడత పెడుతుంటే వెనుక నుండి హక్ చేసుకుంటాడు. ఏంటో సార్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అంటుంది సమీ. అవును బంగారం, నీకెలా తెలుసు అని సమీరని వదిలి బెడ్ మీద విష్ణుమూర్తి పోజ్ పెడతాడు. మీరు పెట్టుకునే విధానంలోనే నాకు తెలిసిపోతుందిలేండి, మీరు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా అని అంటుంది సమీ. అబ్బో, అలా ఎలా తెలిసిపోతుందో, అంత ప్రేమ అంటాడు ఆర్యన్. మీకు నా మీద ఉన్నదానికన్నానా అంటుంది. ఆర్యన్ నవ్వుతూ, నువ్వైతే నా ఊపిరివి. ఎందుకండి నేనంటే మీకు అంత ప్రేమ అంటుంది సమీ. ఎందుకంటే ఎలా చెప్పను, ఎంతంటే మాత్రం చూపిస్తా అంటాడు దగ్గరికి లాక్కొని. బాయ్, మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళండి జై, ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. మిథిల అందరికీ బాయ్ చెప్పి వదలలేక వదిలి వెళుతుంది. సిరి సిద్ధు ఆఫీస్ వర్క్ చూసుకుంటుంటే ఆర్యన్ ఎక్కువ సమయాన్ని సమీరతో గడుపుతున్నాడు. తను అడిగిందల్లా చేస్తూ కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటున్నాడు. ఒకరోజు జై ఆర్యన్కి ఫోన్ చేస్తాడు. హలో బాయ్, ఎలా ఉన్నావు? ఫైన్ జై, నువ్వు అంటాడు ఆర్యన్. బాగున్నాను. నాకు మిథునకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు, నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలి అంటాడు జై. తప్పకుండా జై, నేనే దగ్గరుండి జరిపిస్తా. అవును, ఎటు సిరికి సంజుకి పెళ్లి చేయాలి కదా, ముగ్గురికి ఒకేసారి చేసేస్తే సరదాగా బాగుంటుందేమో కదా అంటాడు ఆర్యన్. గుడ్ ఐడియా భయ్యా, కానీ మేమిక్కడ మీరక్కడ ఎలా అంటాడు జై. అబ్బా, పెళ్లి పనులన్నీ నేను చూసుకుంటా, కానీ మీ జాతకాలు పంపు, ఇక్కడ పంతులు గారిని చూయించి ముహూర్తాలు పెట్టిస్తా. మీ పేరెంట్స్తో డాడ్ మాట్లాడతారు, ఓకేనా అంటాడు ఆర్యన్. సరే బాయ్ అంటాడు జై. ఆర్యన్ వెంటనే వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళి, డాడ్, జైకి మిథునకి అంకుల్ వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారట. మంచిది ఆర్యన్ అంటాడు విజయేంద్ర. మనం కూడా సిరి సంజులకు చేసేద్దాం డాడ్ అంటాడు ఆర్యన్. నేను కూడా అదే అనుకుంటున్నా ఆర్యన్, మంచి రోజు చూసుకుని హర్ష వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుందాం అంటాడు. ఓకే డాడ్ అంటాడు ఆర్యన్. ఒకరోజు ఆర్యన్, విజయేంద్ర, మంజుల, సమీర, సిద్ధు, దిలీప్ గారింటికి వస్తారు. అమ్మా సమీ, రా తల్లి అని దిలీప్ గారు సమీరని తీసుకెళ్లి కూర్చోబెడతారు. నీలు సమీ వచ్చింది అని కేకేస్తారు దిలీప్. అంకుల్,
బాబీతో పాటు మేము కూడా వచ్చాం అంటాడు సిద్ధు. రండి కూర్చోండి. సారీ అండి, సమీర్ని చూసిన ఆనందంలో గమనించలేదు అంటారు దిలీప్. పర్వాలేదండి. కవిత, ప్రభాకర్ వస్తారు. ప్రభాకర్ని చూడగానే సమీర లేచి గబగబా నడుస్తూ వెళ్ళి ప్రభాకర్ని చుట్టేస్తుంది. అరెరే, చిన్నగా రావాలి తల్లి, ఇలాంటప్పుడు ఇలా పరుగులు పెట్టకూడదు అని సమీర్ని తీసుకొస్తాడు. అప్పటికే ఆర్యన్కి కోపం వచ్చేస్తుంది సమీర చేసిన పనికి. సీరియస్గా చూస్తాడు సమీని. ఆర్యన్కి కోపం వచ్చిందని చిన్నగా పెదాలు కదుపుతూ సారీ అంటుంది సమీ. ఆర్యన్ అదేమీ పట్టనట్టు ఉంటాడు. బావగారు, మా అమ్మాయి సిరిని మీ హర్షకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మీరేమంటారు అంటారు విజయేంద్ర. పిల్లలు ఇష్టపడ్డాక అభ్యంతరం ఏముంది, మాకు ఓకే అండి అంటాడు దిలీప్. సిరికి సిద్ధుకి ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇంకా మంచిది, బావ మరదలు ఇద్దరు ఒకేసారి చేసుకుంటారు. బావగారు, సంజుకి మేము కన్యాదానం చేస్తాం అనుకుంటున్నాం. మాకు సమీర ఎంతో, సంజన కూడా అంతే అంటాడు ప్రభాకర్. తప్పకుండా బావగారు, పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించి కబురు చేస్తాం. మేం బయలుదేరతాం అంటాడు విజయేంద్ర. అయ్యో, భోజనం చేసి వెళ్ళండి. లేదండి, కొంచెం పనుంది అని బయలుదేరతారు విజయేంద్ర వాళ్ళు. సమీర, నేను సాయంత్రం వస్తాను సాగర్ అంటుంది. సరే, నేను వచ్చి తీసుకెళ్తా అంటాడు ఆర్యన్. సమీర అందరితో ముచ్చట్లతో మునిగిపోతుంది. నీలిమ జ్యూస్ తెచ్చేస్తుంది. నీళ్ళు డార్లింగ్, ప్లీజ్ నాకొద్దు. అక్కడ తాగి తాగి విరక్తి వస్తుంది జ్యూస్ అంటేనే. మిరపకాయ బజ్జీలు చేయి, తిని పెడతా అంటుంది సమీ. సరే అని చేయడానికి వెళ్తుంది. నీలిమ చేతిలో గ్లాస్ తీసుకుని బతిమాలి సమీకి తాగిస్తారు ప్రభాకర్ గారు. ఆర్యన్కి ఆఫీస్లో అంత ఇంపార్టెంట్ వర్క్ ఏమీ లేకపోయేసరికి సమీర దగ్గరికి వస్తాడు. అదే టైంకి హర్ష సమీ వచ్చిందని ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు. సమీర వాళ్ళు వచ్చేసరికి వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటుంది. సడన్గా అక్కడ ఆర్యన్ని చూడగానే ఏడుపు మొహం పెడుతుంది. ఆర్యన్ వచ్చి సమీర ప్లేట్లో ఉన్న బజ్జీ తీసుకొని తింటాడు. అది చాలా మంటగా ఉంటుంది. ఆర్యన్కి నోరు విపరీతంగా మండి కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. మొహం ఎర్రగా కందిపోతుంది. సమీర గబగబా వాటర్ తాగిస్తుంది. వాటర్ తాగాక హర్ష తాను తెచ్చిన ఐస్ క్రీమ్ ఆర్యన్కి ఇస్తాడు. అది తిన్నాక కొంచెం కూల్ అవుతాడు. రాక్షసి, ఇంత కారంగా ఉంటే ఎలా తింటున్నావే? ఆయిల్ ఫుడ్ అందులో. ఇంత స్పైసీగా ఉన్నవి తింటే కడుపులో ఎంత మండిపోతుంది. నా నోరే ఇంకా మంట తగ్గలేదు, లోపల బేబీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా. నీకు అసలు బుద్ధుందా అంటాడు ఆర్యన్. బాబు, ఏం కాదు, ఈ టైంలో తనకి తినాలనిపించినవన్నీ తిననివ్వాలి కొంచెమైనా అంటుంది కవిత. తిన్నావుగా, ఇక పద వెళ్దాం అంటాడు ఆర్యన్. సాగర్ అంటుంది సమీ. నువ్వు మాట్లాడుకు అని చెయ్యి పట్టుకుని అందరికీ బాయ్ చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ఆర్యన్ కోపంగా ఉండడంతో సమీర్కి ఏం చేయాలో తోచడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆర్యన్ మాట్లాడలేదు. ఈవినింగ్ భోజనంలో ఓన్లీ పెరుగన్నం చూసి సమీకి కోపం వస్తుంది. ఆర్యన్ ఏదో ఫోన్ మాట్లాడుతుంటే తినకుండా వెళ్ళిపోతుంది. ఆర్యన్ అది చూసి ప్లేట్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి సమీర పక్కన కూర్చొని అన్నం నోట్లో పెట్టబోతాడు. సాగర్, నాకొద్దు, నేనేం పేషెంట్ కాదు, నేను తినను అంటుంది సమీ. బంగారం, నా కోపం తెప్పించకుండా తిను అని కోపంగా అనడంతో తినేసి బాల్కనీలో కూర్చుంటుంది. ఆర్యన్ ప్లేట్ పెట్టేసి తను తినేసి సమీరాకి పాలు తీసుకొస్తాడు. ఆర్యన్ పడుకున్న ఎంతసేపు అయినా సమీ రాకపోయేసరికి ఆర్యన్ మనసులో దీనికి ఎంత చెప్పినా వినదు, టైంకి తిని పడుకోమని అని సమీర దగ్గరకు వస్తాడు. వెన్నెల వెలుగులో అందంగా మెరుస్తున్న సమీనే చూస్తూ అలాగే నిలబడి ఉంటాడు. కాసేపటికి తేరుకొని సమీర దగ్గరికి వచ్చి, జాను, ఇక్కడేం చేస్తున్నావురా? రా పడుకుందాం అంటాడు. నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తా అంటుంది సమీ. బంగారం, వెళ్ళమన్నానా? నేను వెళ్తాను. సరే, నువ్వేం చేస్తావు ఇక్కడ? చందమామకి సైట్ కొడతాను అంటుంది సమీ. పక్కన ఉన్న నన్ను వదిలేసి ఆ చంద్రుడికి సైట్ కొట్టడం ఎందుకే అని సమీర చేయి పట్టుకుంటాడు. సమీర చెయ్యి లాక్కొని డోంట్ టచ్ మీ అంటుంది కోపంగా. అబ్బో, ఇదంతా కోపమే నా మీదే? ఇప్పుడు ఎందుకో నా బంగారానికి అంత కోపం అంటాడు ఆర్యన్. చాలు సాగర్, ఇంక చాలు, నాకు తెలుసు నీకు నా మీద అసలు ప్రేమ లేదని అంటుంది సమీ. ఆర్యన్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావే? మాకు నీ మీద ప్రేమ లేదా అంటాడు ఆర్యన్. లేదు, అస్సలు లేదు, నీ ప్రేమ అంతా నీ బేబీ మీదే, నా మీద కాదు అంటుంది సమీ. ఓ బంగారం, నువ్వు లేకుండా బేబీ ఎక్కడి నుండి వస్తుంది నాన్న? నీ మీద ప్రేమ ఉంటేనే కదా బేబీని కడుపులోకి వచ్చింది. నిజంగా నాకు బేబీ కన్నా నువ్వంటేనే ఇష్టం జాను. లవ్ యూ బంగారం అంటాడు ఆర్యన్. అన్నీ అబద్ధాలే అంటుంది సమీ. అరే,
నిజమని నేను ఎలా ప్రూఫ్ చేయని చెప్పు, చేస్తాను అంటాడు ఆర్యన్. అది మీ ఇష్టం అంటుంది సమీ. ఆర్యన్ సమీరని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. సాగర్ ఏంటి అంటుంది సమీ. నువ్వే కదా నా ప్రేమను ప్రూఫ్ చేసుకోమన్నావు, ఆ పని మీదే ఉన్నా అంటాడు సమీర మొహాన్ని ముద్దులతో ముంచేస్తూ. ఇలాగా ప్రూవ్ చేసేది అంటుంది సమీ. నాకు ఇలాగే వచ్చు, మరి నేను ఇలాగే చేస్తా అంటాడు ఆర్యన్. సాగర్ వదులు అంటుంది సమీ. అది మాత్రం కుదరదు అంటాడు ఆర్యన్. అంతలో ఆర్యన్ ఫోన్ మోగుతుంది. ఆర్యన్ సమీరని వదిలి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. చెప్పు టైగర్ అంటాడు ఆర్యన్. బాయ్, కరణ్ గాడి గ్యాంగ్ మొత్తం ఆ కరణ్ గాడి కోసం పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నాయి. తిరిగిని ఇంకేంటి అంటాడు ఆర్యన్. బాయ్, ఆ కరణ్ పిఏ వ్యవహారం ఏదో తేడాగా ఉంది, వాడిని తీసుకొచ్చేనా అంటాడు టైగర్. వద్దు, వాడితో ఇంకా పనుంది. ఆ కరణ్ కోసం వాడు తప్పకుండా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాడు. మనకి కావాల్సింది కూడా అదే. వాడు ఏదో ఒక మిస్టేక్ చేసి దొరికిపోవాలి. అప్పుడు చెప్తా వాడి పని, వాడి బాస్ పని. నువ్వు మాత్రం జాగ్రత్త, సెక్యూరిటీ టైట్ చేయండి. ఆ పిఏని ఓ కంట కనిపెడుతూ ఉండండి. జాగ్రత్త, నేనిప్పుడు రిస్క్ తీసుకోలేను, నువ్వు అలర్ట్గా ఉండు అంటాడు ఆర్యన్. అలాగే బాయ్ అంటాడు టైగర్. ఆర్యన్ మాట్లాడి వచ్చేసరికి సమీర అద్దం ముందు నిలబడి అటు ఇటు తిరిగి చూసుకుంటూ ఉంటుంది. ఏమైంది బంగారం, అలా చూసుకుంటున్నావు అంటాడు ఆర్యన్. చూసావా సాగర్, నేనప్పుడే ఎంత లావైపోయానో, అంతా నీ వల్లే అంటుంది సమీ. అబ్బా, ఇప్పుడు ఏమైంది బంగారం అంత ఫీల్ అవ్వడానికి అంటాడు ఆర్యన్. నువ్వే నీ బేబీ మీద ప్రేమ ఎక్కువై 1 by 1 తినిపిస్తూ అలా తయారు చేసావు. అసలు నేను తినగలనా లేదా అని లేదు, అన్నీ తోసేయడమే. రేపు పెళ్లిలో అందరూ నన్ను చూసి సాగర్ ఆర్యన్ వైఫ్ ఏంటి డ్రమ్లా ఉందని నవ్వుతారు. నీ తిక్క కుదురుతుంది పో అంటుంది సమీ. మంచిది, నా పెళ్ళం అందరికీ అందంగా కనిపించాల్సిన అవసరం లేదు, నాకు మాత్రం కనిపిస్తే చాలు. నాకైతే నువ్వెప్పుడూ అందంగానే కనిపిస్తావు. అయినా నువ్వేమంత లావు అవ్వలేదు బంగారం. నిజానికి ఇప్పుడే కొంచెం బుగ్గలొచ్చి చొబ్బీగా కొంచెం రౌండ్గా చూడగానే కొరుక్కు తినాలనిపించే జామ పండులా భలే ఉన్నావు తెలుసా అంటాడు ఆర్యన్. చాలులే, ఈ పాలు తాగించడానికేగా ఈ కహానీలన్నీ, తాగేస్తానులే అంటుంది సమీ. ఆర్యన్ నవ్వుతూ, నేను నిజమే చెప్పా బంగారం, మీ కథలన్నీ రేపు పుట్టాక మీ బేబీకి చెప్పుకోండి, నాకు నిద్ర వస్తుంది అని పాలు తాగి పడుకుంటుంది సమీ. రాక్షసి, నిజం చెప్పినా నమ్మదు అనుకొని తను కూడా పడుకుంటాడు. సమీర బాగా నిద్రలో ఉండగా ఎవరో సాగర్ని తరుముతున్నట్టు కల వస్తుంది. అతను ఆర్యన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అది చూసి సమీరకి భయం వేసి గట్టిగా అరుస్తుంది. సమీర అరుపుకి ఉలిక్కిపడి లేచిన ఆర్యన్ సమీర నిద్రలో భయపడుతూ కలవరిస్తుండడంతో సమీరని లేపి మంచినీళ్లు తాగిస్తాడు. సమీర ఆర్యన్ని తడుముతూ, నీకేం కాలేదుగా సాగర్ అంటుంది. నాకేం కాలేదు బంగారం, నీకేదో పీడికల వచ్చినట్టుంది, దా పడుకో అని సమీని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. ఆర్యన్ గుండె చప్పుడు వింటూ సమీర నిద్రలోకి జారుకుంటుంది. పెళ్లి కుదిరిందని మంజుల రమ్మని చెప్పడంతో ఊరి నుండి వైజయంతి, విశాలాక్షి గారు వస్తారు. విశాలాక్షిని చూడగానే ఆర్యన్ నాని అంటూ దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉన్నావు కన్నయ్య అన్నారు ఆవిడ. బాగున్నా నాని, మీరెలా ఉన్నారు అంటాడు ఆర్యన్. బాగున్నాను. సంజు, సిరి విశాలాక్షికి నమస్కారం చేసి వైజయంతి గారి దగ్గర కూర్చుంటారు. సిద్ధుని చూసి విశాలాక్షి, ఏంటి నాన్న ఇలా చిక్కిపోతున్నావు అంటుంది. ఊరుకో నాని, నేను లావైపోతున్నానని నీ మనవరాలు ఎగతాళి చేస్తుంటేనో అంటాడు సిద్ధు. నా బంగారాన్ని ఎగతాళి చేస్తుందా, ఏదది? అమ్మమ్మ, నేనేమనలేదమ్మమ్మ, బావే అబద్ధం చెప్తున్నాడు అంటుంది కంగారుగా సంజు. ఆవిడ కొంచెం సీరియస్గా చూసి, దాని మాటలతో నీకెందుకు కన్నా, నీకు ఆర్యాబాబుకి ఇష్టమని సున్నుండలు నేనే చేశాను, ఇవిగో తిను నాన్న అంటుంది విశాలాక్షి. థ్యాంక్ యూ నాని అని తీసుకుని అక్కడే కూర్చొని ఆర్యన్కి కూడా ఒకటిచ్చి లాగిస్తూ ఉంటాడు సిద్ధు. దొంగ సచ్చినడు, నా మీదే చాడీలు చెప్పి తిట్టిస్తున్నాడు అని కోపంగా సిద్ధుని చూస్తుంది సంజు. సిద్ధు అది చూసి, నాని అటు చూడు అని సంజుని చూపిస్తాడు. ఏంటే వాడు తింటుంటే అలా చూస్తావు, దృష్టి తగులుతుంది, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అంటుంది విశాలాక్షి. ఆర్యన్, సిరి సిద్ధు పనులకి నవ్వుకుంటూ ఉంటారు. సమీర విశాలాక్షికి వంగి నమస్కారం చేయబోతే వద్దని పక్కన కూర్చోబెట్టుకుని, నువ్వు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలా వంగకూడదు, ఆరోగ్యం ఎలా ఉంది అంటుంది విశాలాక్షి. బాగుందమ్మమ్మ గారు అంటుంది సమీ. ఏంటమ్మా మొహం అలా పీకిపోయింది అంటున్నారు ఆవిడ. అదేం లేదు మామగారు,
రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అంటుంది సమి. నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు నీళ్లు పోసుకున్న సంగతి తెలిసినప్పటి నుండి నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూశాను. నా ఆర్యన్ పిల్లల్ని ఎత్తుకోవాలని ఎంతో ఆశపడ్డాను. ఈ రోజు ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే నీ కోసం ఒక కానుక తెచ్చాను అన్నారావిడ. అయ్యో అమ్మమ్మ గారు, నాకు మీ ఆశీర్వాదం చాలు, కానుకలు అవసరం లేదు అంటుంది సమి. ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి తల్లి. వైజయంతి, నేను నీకు ఇచ్చిన బాక్స్ తీసుకురా అన్నారు విశాలాక్షి. అలాగే అక్క అని తెచ్చిస్తుంది. అది తీసి అందులో నవరత్నాలతో కూడిన నవదుర్గా హారం దగదగా మెరిసిపోతుంది. ఇటు 4 అటు 4 రత్నాలు, దుర్గా ప్రతిమలతో, మధ్యలో పెద్ద అమ్మవారి లాకెట్, అమ్మవారి కిరీటంలో ఇంకో రత్నం పొదిగి ఎంతో అందంగా ఉంది ఆ హారం. ఇది మన వంశం పారపర్యంగా వస్తున్న హారం. ఇది అందరికీ వేసుకునే అవకాశం రాదు. అప్పట్లో మా అత్తగారు ధరించారు, మాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంగా నీకు చేరింది. అది నీ దగ్గరకు వచ్చిందంటే ఆమె ఆశీస్సులు వచ్చినట్టే. నువ్వు నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో పిల్లా పాపలతో వర్ధిల్లుతావు. జాగ్రత్తగా ఉంచుకో అంటుంది విశాలాక్షి. నిజంగానే అమ్మమ్మ గారు, నా సాగర్కి ఎటువంటి ఆపద రాదు కదా అంటుంది సంతోషంగా. అస్సలు రాదు తల్లి అంటుంది విశాలాక్షి. థ్యాంక్స్ అమ్మమ్మ గారు అని అది పూజ గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని వస్తుంది. సమీర మొహం ప్రశాంతంగా ఉంటుంది. అది చూసి ఆర్యన్ రాత్రి బాగా భయపడినట్టుంది అనుకుంటాడు. ముగ్గురికి ఒకే రోజు పెళ్లి ముహూర్తం పెట్టించడంతో మిథున, జై వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వస్తారు. సమీర వెళ్ళి పెళ్లి కూతుర్లు ముగ్గురికి డ్రెస్ డిజైన్ చేస్తుంది. సమీర డిజైన్స్ ముగ్గురికి బాగా నచ్చుతాయి. మిథున, అక్క మాకోకే, మరి మీకు అంటుంది మిథు. అక్కకి పర్సనల్ డిజైనర్ ఉన్నారు తెలుసా అంటుంది సంజు. సంజు అంటుంది సమి. అవునా, ఎవరు అంటుంది మిథున. ఇంకెవరు, మా అన్నయ్య అంటుంది సిరి. బావగారికి ఈ టాలెంట్ కూడా ఉందా అంటుంది మిథున. ఏమనుకున్నావు, మా అన్నయ్య అంటే ఫేమస్ డిజైనర్ సాగర్ ఆర్యన్ వర్మ అంటుంది సిరి. వాట్, నిజంగానా అంటుంది మిథున. హా, అప్పుడే అక్కడికి వస్తారు జై, సిద్ధు, ఆర్యన్. సమీర ఆ డ్రెస్సెస్ అన్ని చూయిస్తుంది. అందులో కొన్ని కరెక్షన్స్ చెప్పి స్టిచ్చింగ్కి పంపిస్తారు. బావగారు, మా అక్కకి డిజైన్ చేయడం అయిపోయిందా అంటుంది మిథున. అయిపోయింది అంటాడు ఆర్యన్. మాకు చూపించరా అంటుంది మిథున. ఇప్పుడు చూపించను, మీ అక్క వేసుకున్నాక ఆ రోజు చూడండి అంటాడు ఆర్యన్. అలా ఎలా, పెళ్లి కూతుళ్ళం మేము, మీ డ్రెస్లో అక్క మాకన్నా అందంగా కనిపిస్తే అంటుంది మిథు. ఆర్యన్ నవ్వుతూ, మీ అక్క ఏ డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటుంది మీకన్నా అంటాడు ఆర్యన్. అదేంటి బావగారు, అక్క నేను డిట్టో కదా, అప్పుడు మేమిద్దరం అందంగానే ఉన్నట్టు కదా అంటుంది మిథున. ఒకసారి నువ్వే చూసుకో అంటాడు. సమీర పక్కన నిలబడి మిథున, జై నువ్వు చెప్పు అంటుంది. జై మిథున నెత్తి మీద ఒక్కటి పీకి రా అని తీసుకెళ్ళిపోతాడు. ఏంటి జై, చెప్పకుండా అలా లాక్కొచ్చేసావు అంటుంది మిథున. బాబీ అందంగా ఉందని చెప్తే బాయ్ నా కళ్ళు విరక్కొడతాడు కాబట్టి. మిథున కోపంగా, ఏంటి, అమ్మో అక్కడ తప్పించుకొని ఇక్కడ ఇరుక్కున్నానా అనుకుంటాడు జై మనసులో సైలెంట్గా. మిథున కాలర్ పట్టుకొని చెప్పు అంటుంది. జై విడిపించుకొని, అది కాదు, బాబీ ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతుంది. నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయితే అప్పుడు మ్యాచ్ అవుతావు. ఇప్పటికీ బాబీనే అందంగా ఉంది అంటాడు జై. సరేలే అని సిరి వాళ్ళు పిలుస్తుంటే వెళ్ళిపోతుంది మిథున. ఆర్యన్, ఏంటి బతికిపోయావా ఇవాళకి, బాయ్ మీకు బాగా సరదాగా ఉంది కదా అంటాడు జై. ఇంతకీ ఎవరు అందంగా ఉన్నారో చెప్పలేదు అంటాడు సిద్ధు. నీకు దండం బాబు, వదిలేయి అంటాడు జై. అదేంటి జై అలా అంటావు, నా కళ్ళతో చూస్తే నా మిథునే అందంగా ఉందని చెప్తే పోయేది కదా, ఐస్ అయిపోయేది అంటాడు ఆర్యన్. బాయ్ నువ్వు సూపర్ అంటాడు జై. రోజు మా బాయ్ దగ్గర మనం క్లాసులు చెప్పించుకోవాలి. దేనికిరా అంటాడు ఆర్యన్. భార్యను మాయ చేయడం ఎలా అని అంటాడు సిద్ధు. అందరూ మీ బాబీలాగా పిచ్చివాళ్ళు ఉండరు, జాగ్రత్త అంటుంది సమి కోపంగా. అరే జాను, నువ్వెప్పుడు వచ్చావు అంటాడు ఆర్యన్. మీరు ఐస్ పెట్టడం ఎలాగో చెప్తున్నప్పుడు అని రూమ్కి వెళ్ళిపోతుంది. రేయ్, మీరిద్దరూ కలిసి నా కొంప అంటించారు కదరా అని ఆర్యన్ వెళ్ళిపోతాడు. జాను బేబీ, అది నాకేం చెప్పవసరం లేదు, నాకు ఇది ముందే తెలుసు. ఏం తెలుసు అంటాడు ఆర్యన్. మీరు రోజు నాకు ఐస్ పెడుతున్నారని. మీ మాటలు నిజమనుకోవడం నాదే తప్పు. అబ్బా, ఏం కబుర్లు చెప్తారు. జాను, నువ్వు నా ప్రాణం రా, నువ్వెంత అందంగా ఉన్నావో.
అంతేనా? కోపంలో కూడా భలే ముద్దొస్తున్నావు అని చెప్పారు. అవన్నీ అబద్ధాలే కదా అంటుంది సమి. ఏంటి బంగారం ఇది? నేను ఇప్పుడు కూడా ప్రూఫ్ చేసుకోనా నవి నిజాలని అంటాడు. వద్దు బాబు, అవసరం లేదు అంటుంది సమి. ఓ మై డార్లింగ్, నేను ఎప్పుడూ నిజమే చెప్తాను నాన్న. యు ఆర్ ది బెస్ట్ ఇన్ మై లైఫ్ అంటాడు ఆర్యన్. అదిగో మళ్ళీ అంటుంది సమి. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అది సరే, నేను నీ కోసం ఏం డిజైన్ చేశానో అడగవా అంటాడు ఆర్యన్. అడగను అంటుంది సమి. ఎందుకు, నీకు చూడాలని లేదా అంటాడు ఆర్యన్. ఉంది, అది నేను వేసుకున్నప్పుడు మీ కళ్ళల్లో కనిపించే మెరుపు చూడాలనుకుంది అంటుంది సమి. జాను, నువ్వు కూడా మాటల్లో మాయ చేస్తున్నావు తెలుసా అంటాడు ఆర్యన్. నీ దగ్గర నేర్చుకున్నదే కదా అంటుంది సమి. పెళ్లి దగ్గర పడుతుంటే ఆర్యన్ దగ్గరుండి పనులు చూసుకుంటున్నారు. ఒకరోజు ప్రభాకర్, హర్ష వస్తారు. అన్నయ్య గారు రండి కూర్చోండి. బావగారు, అత్తయ్య గారు బాగున్నారా? ఉన్నారు, పిలుస్తాను అని కాఫీ తెచ్చిస్తుంది. విశాలాక్షి గారు, వైజయంతి, విజయేంద్ర వస్తారు. నమస్కారం అత్తయ్య గారు, బాగున్నారా అంటాడు హర్ష. బాగున్నాను బాబు, మీరు? బాగున్నానండి. అప్పుడే లోపలికి వచ్చిన సిద్ధు, బావా ఎప్పుడొచ్చావు అంటాడు. ఇప్పుడే సిద్ధు అంటాడు హర్ష. ఎలా ఉన్నారు బావగారు అంటాడు ఆర్యన్. ఆర్యన్, ఏంటి కొత్తగా అంటాడు హర్ష. ఇప్పుడు నువ్వు నాకు కాబోయే బావవి కదా అంటాడు ఆర్యన్. అలా వద్దు, హర్ష అని పిలువు చాలు అంటాడు హర్ష. బాయ్, నేను రెడీ, వెళ్దామా అంటాడు జై. కూర్చో జై, వెళ్దులే అంటాడు హర్ష. పెళ్లి దగ్గర పడింది కదా, సంజనకి మేమే కన్యాదానం చేద్దాం అనుకుంటున్నాం. పద్ధతి ప్రకారం పెళ్లి చేసి పంపిస్తాం. అందుకే అమ్మాయిలను తీసుకువెళ్దామని వచ్చాం. మంచిది బాబు, తీసుకెళ్ళండి. సిద్ధు డల్ అవుతాడు. అది చూసి జై నవ్వుతాడు. జై చెవిలో అంతక్కర్లేదు అంటాడు సిద్ధు. అమ్మా సమీరా, సంజు, మీరు రెడీ అవ్వండి, వెళదాం. బాబీ ఎందుకు అంటాడు. ఆర్యన్ కూడా కంగారుగా చూస్తూ ఉంటాడు. చెల్లి పెళ్లికి అక్క లేకుండా ఎలా, అందుకు అంటుంది సమి. బాబీ, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, నువ్వు లేకుండా ఎలా అంటాడు సిద్ధు. అత్తయ్య ఉన్నారు, అన్నీ చూసుకుంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ హర్ష పెళ్ళైతే నేను లేకుండా ఎలా అంటుంది సమి. అవును సమి, నువ్వు రాకపోతే ఇంట్లో ఒక్క పని కూడా మొదలవ్వదు అంటాడు హర్ష. మిథున ఎందుకు అంటాడు జై. తను కూడా నాకు చెల్లే కాబట్టి. మామయ్య, లగేజ్ అది సర్దుకోవాలి కదా, నేను ఈవినింగ్ దింపేస్తానులే అంటాడు ఆర్యన్. మేమన్నీ సర్దుకొని రెడీగా ఉన్నాం, బయలుదేరడమే అంటుంది సమి. ఆర్యన్ సమిని కొరకొరా చూస్తాడు. సమీర, మిథున వాళ్ళ పేరెంట్స్, సంజు అందరూ వెళ్ళిపోతారు. సిద్ధు హర్షకి వీడియో కాల్ చేస్తాడు. అక్కడ బయట అందరూ గార్డెన్లో కూర్చుని సమీర వాళ్ళ బ్యాచ్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సిద్ధు అలా మాట్లాడి పెట్టేస్తాడు. చూసావా జై, మనల్ని వదిలేసి అక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అంటాడు సిద్ధు. అవును, ఏం చేద్దాం. అవును బాయ్, నువ్వేంటి చిరాగ్గా ఉన్నావు అంటాడు సిద్ధు. ఏం చేయమంటావురా, మీ బాబీ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇదే ఛాన్స్ అని బాగా ఆడుకుంటుంది నాతో అని రూమ్లోకి వెళ్ళిపోతాడు. పడుకుందామని ఎంత ట్రై చేసినా నిద్ర రాదు. కిందికొచ్చి కారు తీస్తాడు. అది చూసి ఆర్యన్ని ఫాలో అవుతారు సిద్ధు, జై. ఏంటి ఏంటి సిద్ధు, బాయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికా, బాబీ దగ్గరికి. ఇంకెక్కడికి అంటాడు సిద్ధు. ఈ టైంలో బాగోదేమో, ఏమన్నా అనుకుంటారేమో. ఇదేంటి ఇంటి వెనక వచ్చాడు, మెయిన్ డోర్ అటు కదా అంటాడు జై. నువ్వు ముందు చూడు అంటాడు సిద్ధు. ఆర్యన్ ఈజీగా గోడ దూకేస్తాడు. వెనకే సిద్ధు, జై కూడా. మీరేంట్రా ఇక్కడ అంటాడు ఆర్యన్. వెర్రి నవ్వు నవ్వుతారు ఇద్దరు. రేయ్, నాకేంటి పెళ్ళైపోయింది, ఏమన్నరు, మీకు ఇంకా కాలేదురా, వెళ్ళండి అంటాడు ఆర్యన్. బావా, మీరు కూడా వాళ్ళతో వెళ్లాల్సిందే అంటాడు హర్ష. బావా, నీకిది న్యాయమా? ఏంట్రా మరి ఓవర్. పొద్దున వాళ్ళు వచ్చారు, సాయంత్రానికి మీరు గోడ దూకి మరీ వచ్చారు. సిగ్గులేదు, మన మగాళ్ళు పరువు తీశారు కదరా అంటాడు హర్ష. అంతేనంటావా బావా అంటాడు సిద్ధు. ఇప్పుడు గాని మీరు వెళ్ళి కనబడితే జీవితాంతం మీ బెండ్ తీస్తారు, మీ ఇష్టం అంటాడు హర్ష. అమ్మో వద్దని సిద్ధు, జై వెనక్కి వెళ్ళిపోతారు. ఆర్యన్ మాత్రం సమీర దగ్గరికి వెళ్తాడు. బాల్కనీ డోర్ కొట్టగానే సమీర తీస్తుంది. సాగర్, ఎందుకు వచ్చావు, అందరు ఏమనుకుంటారు చెప్పు అంటుంది సమి. అందరితో నాకెందుకే, ముందు నీ సంగతి చెప్పు. టాబ్లెట్స్ వేసుకున్నావా అంటాడు ఆర్యన్. ఇప్పుడే వేసుకోబోతున్నా అంటుంది సమి. నీ సంగతి నాకు తెలిసే, అందుకే వచ్చింది అని టాబ్లెట్స్ వేయించి పాలు తాగించి సమీర పక్కనే పడుకుంటాడు. ఏంటి సార్, ఇంటికి వెళ్ళరా అంటుంది సమి. నువ్వు లేకపోతే నిద్ర రాదు బంగారం, పొద్దున్నే వెళ్తా అని అలాగే పడుకుంటాడు.
ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.